ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఏపీలో జగన్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది, అది ఫిక్స్. జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కదా. ఎవరు చెప్పారు రౌడీ రాజకీయాలు ఉన్నాయని? మీరు విన్నారా, చూసారా, లేకపోతే ఎవరన్నా? వారు మాట్లాడే మాటలు ఇతరులకు అసభ్యంగా అంటే విమర్శించే మాటలు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎవరి గురించైనా నెగటివ్గా మాట్లాడారా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో? రాజకీయాలు లేదంటే చిన్న చిన్నవి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడరు, కానీ కక్షపూరితంగా ఎవరితో మాట్లాడలేదు. ఏదైనా మంచి మంచి విషయాలు ఏమైనా ఉంటే ఉపయోగపడే అడగండి తొందరగా. డెవలప్మెంట్ పరంగా ఏం జరిగిందో చెప్పగలుగుతారా? డెవలప్మెంట్ పరంగా ఏమన్నా ఆయన చెప్పిన ప్రతి హామీ అమలు చేశాడు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. రోడ్లు ఏంది, మా ఏరియాలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు రోడ్డు వేయలేదు, ఇప్పుడు మా ఏరియాలో రోడ్డు వేశారు. ఎక్కడో ఒక చోట వేయలేదని చెప్పి దాన్నే హైలైట్ చేసి రోడ్డు వేయలేదని చెప్పేసి పదే పదే చూపించినంత మాత్రాన ప్రతి ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ 1వ తారీఖు కరెక్ట్గా పెన్షన్ వస్తుందంటే కేవలం జగన్ ప్రభుత్వం వల్ల. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. అలాగే అమ్మఒడి కానీ ప్రతిదీ కూడా, స్కూల్స్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఐటీ రంగంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు? ఐటీ సంస్థలు ఐటీ సెక్టర్లో ఏమైనా జాబులు వచ్చినాయి అంటారా? ఐటీ సెక్టర్కి సంబంధించి కేవలం మనకు ఆంధ్ర సంబంధించి అంటే గతంలో హైదరాబాద్నే బేస్ చేసుకున్నారు కాబట్టి మొత్తం ఐటీ కంపెనీలు కానీ అవన్నీ హైదరాబాద్లోనే పెట్టారు. ఇప్పుడిప్పుడే వైజాగ్లో పెడుతున్నారు, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి అలాంటివి రావాలంటే అది కొంచెం టైం టేకింగ్ వర్క్ కాబట్టి ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఏమైనా ఉంటే అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు కాలేదు, ఊరూరా ఎయిర్పోర్ట్ అన్నారు, అది కాలేదు. 3 రాజధానులు ఆల్రెడీ ఫిక్స్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఒకే రాజధానిగా ఫిక్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారే ఏం చేయలేదు. ఇప్పుడు 3 రాజధానులు ఫిక్స్ చేసినవంటే గతంలో హైదరాబాద్ కేవలం ఒక రాజధాని వల్లే కదా హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అయింది, మొత్తం ఆంధ్ర మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఏపీలో విడగొట్టడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే కేవలం హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక్కటే అయింది, మిగతా డెవలప్మెంట్ అవ్వాలా. అప్పట్లో కూడా 2-3 సిటీలు డెవలప్మెంట్ అయితే ఆంధ్రాను విడగొట్టినప్పుడు కూడా పెద్ద అభ్యంతరం తెలిపేవాళ్ళు కాదు. ఓకే, నాకు ఇప్పుడు మీరు అన్నట్టుగానే 3 అన్నారు కదా, ఇప్పుడేమో రీసెంట్గా ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్కి క్యాపిటల్ అవుతుంది, నెక్స్ట్ ఈసారి గెలిస్తే వైజాగ్ని క్యాపిటల్ సిటీ చేస్తాను 3 అని చెప్పి ఇప్పుడు వైజాగ్ని అన్నాడు ఏంటన్న కారణం? వైజాగ్ అనేది ఒక బేస్ పిల్లర్ లాంటిది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అభివృద్ధి ఉంది కాబట్టి ఇంకేమైనా కొత్త చేయాలంటే ఈజీగా ఉంటుందని కాన్సెప్ట్లో చెప్పాడు తప్ప కేవలం హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాము, ఇప్పుడు అమరావతిని కానీ లేదంటే కర్నూలు కానీ అభివృద్ధి చేయలేదని చెప్పలేదు కదా. ఏదైనా ఒక బేస్మెంట్ ఒకటి ఉండాలి, ఎందుకంటే వనరులు కానీ సౌకర్యం కానీ మొత్తం అక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా అమరావతిలో అంటే స్టార్టింగ్ నుంచి పిల్లల దగ్గర నుంచి లేపాలి కాబట్టి అది కష్టమైపోద్ది. ఇప్పుడు ఇంతకుముందు వైజాగ్ చెప్పకముందు వైజాగ్ పేరు 3 రాజధాని చెప్పాల్సిన అవసరం ఏమన్నా? 3 రాజధానులు ఎందుకు చెప్పారంటే అది అందరికీ ఆయన చెప్పిన స్టేట్మెంటే. ఒకే చోట అభివృద్ధి చేస్తే ఏదైనా కూడా నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు మనకి కోస్తాంధ్ర తెలంగాణ కాకుండా అప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ఇలా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒక 50 సంవత్సరాల తర్వాత కానీ 60 సంవత్సరాల తర్వాత విడగొట్టే ప్రయత్నం వచ్చినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని 3 ఎంచుకోవడం జరిగింది. సరే అన్న, పెద్దిరామిరెడ్డి సంథింగ్ సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ రాజధాని ఇప్పటి ప్రస్తుతానికి అయితే అని చెప్పారు. అవును, 10 సంవత్సరాల వరకు హైదరాబాదే కదా చెప్పేదేనండి. 3 రాజధానులు అన్నారు, దాని తర్వాత వైజాగ్ వచ్చింది, వైజాగ్ నుంచి హైదరాబాద్ అంటున్నారు, మరి ఎలా? అవి ఏం చెప్పారనేది కరెక్ట్గా నేను వినలేదు. కానీ విషయం ఏంటంటే మన స్టేట్ని విడగొట్టేటప్పుడే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా మనకి ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఉన్న ఏపీ బోర్డ్స్తో ఉన్న కూడా ప్రతిదీ కూడా బైక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఈ 10 సంవత్సరాలు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చేదే మనం ఆలోచించాల్సి. సరే అన్న, ఫైనల్గా ఒక క్రిటిక్ వచ్చింది, వై నాట్ 175 అంటున్నారు జగన్ గారు, మీరు ఎన్ని సీట్లు వస్తాయని? 175కి 175 రాకపోయినా కూడా 100% అయితే జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు ప్రభుత్వం. వీళ్ళు 3 వచ్చినా 4 వచ్చినా మ్యాజిక్ ఫిగర్ 100% వస్తుంది, అందులో డౌటే లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.